హలో ఫ్రెండ్స్. అయితే మా బాబుకి ఉగ్గు తినిపియడం స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్. అయితే చాలామంది మదర్స్ ఏం చేస్తూ ఉంటారంటే, ఉగ్గు ఎలా ప్రిపేర్ చేయాలో తెలియక సెర్లాక్ తినిపిస్తూ ఉంటారు. ఇది హోమ్‌మేడ్ సెర్లాక్ ఫ్రెండ్స్. అయితే దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే బియ్యము, మళ్ళీ కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, ఇంకా పల్లీలు, బాదాము, ఇంకా కాజు ఇవన్నీ 2, 3 టైమ్స్ బాగా కడుక్కొని ఆరపెట్టుకోవాలి. ఆరపెట్టుకున్న తర్వాత లైట్‌గా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. లైట్‌గా ఫ్రై చేసుకున్న తర్వాత ఏంటంటే మిక్సీ పట్టుకోవాలి. అయితే ఈ పౌడర్ మనం చేసుకుంటాం కదా! దీన్ని స్టీల్ బాక్స్‌లో లేదా గ్లాస్ బాక్స్‌లోనే ఏసుకోవాలి ఫ్రెండ్స్. చిన్న పిల్లలది కదా! అయితే నేను స్టీల్ బాక్స్‌లో ఏసుకొని పెట్టుకుంటున్నాను. దీన్నైతే స్టీల్ బాక్స్‌లో ఏసి స్టోర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదైతే మా బాబుకి ఒక 10 డేస్ అట్లా వస్తది ఫ్రెండ్స్. అయితే మా బాబుకి ఇప్పుడు ఉగ్గు చేయాలి అంటే నేనైతే 2 స్పూన్స్ అదేసి ఉండలు లేకుండా వాటర్‌తో కలుపుకుంటాను ఫ్రెండ్స్. వాటర్‌తో కలుపుకొని స్టవ్ పైన పెట్టుకొని చేసుకుంటాను. అయితే మనం ఏం చేయాలంటే సిమ్‌లో పెట్టుకొని అక్కడే ఉండి కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. లేదంటే అది గడ్డలు కట్టిపోతది. నేను ఇంకోటి ఏంటంటే ఉగ్గు చేసేటప్పుడు మా బాబుకి నెయ్యి కూడా యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. యాడ్ చేసి కలుపుకోవాలి. అయితే ఉగ్గు మా బాబు చాలా ఇష్టంగా తింటాడు ఫ్రెండ్స్. ఉగ్గు ఏంటి అంటే మనం సెర్లాక్ బయటది కాకుండా మనం ఇలా ప్రిపేర్ చేసుకొని పిల్లలకి పెడితే చాలా బలము, ఇంకా ఫుల్ హెల్తీ కూడా ఉంటుంది. అయితే ఉగ్గు తినడానికి మా బాబు అయితే రెడీగా ఉన్నాడు ఫ్రెండ్స్. చూడండి ఎలా చూస్తున్నాడో ఉగ్గుని. ఎప్పుడెప్పుడు తినిపిస్తారా? ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు చూస్తున్నాడు. అయితే మీ పిల్లలకి కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఇష్టంగా తింటారు. అయితే మధ్య మధ్యలో వాళ్ళకి వాటర్ తాగిపిస్తూ ఉండాలి. లేదా గొంతులో ఇరుక్కుంటుంది. 1 ఇయర్ లోపు పిల్లలకి కొన్ని కొన్ని వాటర్ తాగిపిస్తే చాలు. ఎందుకంటే మనం ఫుడ్ తినిపిస్తాం కాబట్టి. మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి మా బాబు ఎంత ఇష్టంగా తినేసాడో. మీరు కూడా ఇలాగనే ట్రై చేయండి.